కొంచెం స్కై కనబడుతుంది. ఇట్లా మనకి మంచిగా కొన్నిసారి ఇట్లా అయితే మన తోటలోని మొక్కలకి ఎప్పుడు వెజ్ సంబంధించిన ఫుడ్డే ఇస్తున్నాం కదా. ఈసారి వెజ్కి భిన్నంగా నాన్ వెజ్ కూడా ఇద్దాము. నాన్ వెజ్ అంటే ఏదో మటన్ చికెన్ కాదు, ఓన్లీ ఎగ్ ఇద్దాము. ఎగ్ ఎలా ఇస్తున్నానో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇది చూడండి ఎగ్ షెల్ పౌడర్ అండి. ఇది ఎగ్ షెల్ పౌడరు. ఇవి నేను ఎగ్స్ మనం బాయిల్ చేసుకున్న, ఆమ్లెట్లు వేసుకున్న, కర్రీ చేసుకున్న ఎగ్స్ షెల్స్ దాచిపెట్టుకుంటాం కదా, దాచుకున్నాను నా మొక్కలకి ఇవ్వడానికని. నేను దాచిపెట్టుకొని ఒక డబ్బడన్నీ అయిన తర్వాత వాటిని మిక్సీ పెట్టాను. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకున్నాను. వీటిని అలాగే ఇవ్వడంతో అవి సాయిల్లో కలిసిపోవండి. ఇదిగో ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి మంచి మెత్తడి పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇలా మంచి పౌడర్ అయ్యింది. దీన్ని ఇప్పుడు మనం మొక్కలకి ఇద్దాం. ఇది రిచ్ ఇన్ కాల్షియం. మనము మొక్కలకి పూత పిందె దశలో ఉన్నప్పుడు, మంచిగా కాయలు వస్తున్నప్పుడు మనం దీన్ని ఇచ్చామంటే మనకి ఎక్కువ ఈల్డ్ తీసుకోవచ్చు, ఎక్కువ కూరగాయలు తీసుకోవచ్చు. పూల మొక్కలకి వేస్తే పూలు వస్తాయి, మన కూరగాయ మొక్కలకి వేస్తే కూరగాయలు కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఇది నేను పౌడర్ ఈరోజు మీకు ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇంకోటి, దీన్ని ఇలా డైరెక్ట్ మొక్కలకి ఇవ్వచ్చు. తర్వాత దీన్ని మనం వాటర్లో ఫర్మెంట్ చేసి కూడా మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, చేయొచ్చు. అలాగే సాయిల్లో కూడా ఇవ్వచ్చు. అదే కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం మొక్కలకి డైరెక్ట్గా ఇద్దాము. ఇదిగోండి, పదండి. ఇదిగో చూడండి, ఇదిగో ఇలా ఈ టమాటా మొక్క మంచిగా ఎదుగుతుంది కదండి. ఇప్పుడు దీనికి మనం కొంచెం దీన్ని ఇలా అని కదిలిచ్చేసి ఒక స్పూన్ అంతా ఇచ్చేద్దాం. ఇది మొక్కను బట్టి మనము దీన్ని ఎంత ఇవ్వాలనేది చూసుకోవచ్చు. దీన్ని ఇచ్చేసి కొంచెం పైనుంచి కొంచెం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది ఒకటి పచ్చిమిర్చి మొక్క. ఇదిగోండి, ఇది ఒక పచ్చిమిర్చి మొక్క మంచిగా ప్రూనింగ్ చేసుకున్నా. దీని కాయలు అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కూడా మనం ఈ ఎగ్ షెల్ పౌడర్ అయితే ఇచ్చుకుందాము. ఇలా కొంచెం కదిలిచ్చినట్టే, చిన్న మొక్క కాబట్టి కొంచెం కొద్దిగా ఇవ్వచ్చు. దీన్ని ఇలా సాయిల్తోనే అయితే కవర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మనకి ఇదే కుండీలో ఒక 3 టమాటా మొక్కలు ఉన్నాయి. చూడండి, చెర్రీ టమాటాలు మంచిగా మనకైతే మొగ్గలు వస్తున్నాయి. ఇదిగోండి, టమాటాలు వస్తున్నాయి. ఇప్పుడు దీనికి మనం కొంచెం బాగానే ఇచ్చుకోవాలి. ఇది పెద్ద కుండీ కాబట్టి దీన్ని ఇట్లా కొంచెం ఎప్పుడైనా మనం ఏది ఇచ్చినా కానీ, ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా, మన ఇలా పౌడర్లు ఇచ్చినా కానీ కొంచెం మొక్కకి కొంచెం దూరంగా ఇలా మట్టిని కదిలించుకొని మనమైతే ఇవ్వాలి. బెండ మొక్కలు కూడా ఉన్నాయి. దీంట్లో ఒక 3 బెండ మొక్కలు ఉన్నాయి. 4 పెట్టుకున్నాను కానీ ఇది ఎందుకో రాలేదు సరిగా. దీనికైతే ఇప్పుడు మనం ఈ పౌడర్ అయితే ఇద్దాము. మొక్క సైజుని బట్టి కూడా మనము ఇది ఇచ్చుకోవాలి. చేసి మామూలుగా దీనికి ఇక వాటరింగ్ చేసుకోవాలి. మనం రోజు ఇచ్చుకున్నట్టే వాటరింగ్ చేసేసుకుంటే మంచిగా వస్తాయి. నేను తర్వాత ఇది వేసుకున్న తర్వాత ఎలా వచ్చాయో కూడా మీకు చూపిస్తాను. బరువైతుంది. ఇక ఇది చూడండి, ఇది పైనాపిల్ పెట్టుకున్నాను నేను. మనం ఇంట్లోకి పైనాపిల్ తెచ్చుకునే దాని తర్వాత అది తినేసి కింద పైన ఉన్న ఆకులు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి
ఇందులో అయితే పెట్టుకున్నాను, మంచిగా వస్తుంది. దాంతోపాటు దీంట్లోకి ఎలా వచ్చిందో మరి సీడ్ పడింది. ఇదిగోండి పప్పు దోసకాయ చూడండి, పప్పు దోసకాయ మొక్క మంచిగా వస్తుంది. పిందెలు కూడా వచ్చాయి, మనకి దోసకాయలు కూడా పడ్డాయి. దీనికి కూడా మనం ఇప్పుడు ఇది కొంచెం ఇచ్చుకుందాం. అయితే ఇప్పుడు మనకి కూరగాయ మొక్కలకే కాకుండా పూల మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇదిగోండి చూడండి, ఇగో ఈ కలర్ పూలు ఎంత బాగా వస్తున్నాయో, దీనికి కూడా మనము ఇట్లా కొంచెం ఇచ్చుకోవచ్చు. ఇదిగో ఈ లిల్లీ మొక్కకి ఒక వైపు నుంచి పూలు అయిపోయాయి, మళ్ళీ ఇంకో పక్క నుంచి మనకైతే ఇదిగోండి పూలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. చూడండి మొగ్గలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీనికి ఇలా ఎనర్జీని ఇచ్చామంటే మనకి పూలు కానీ కాయలు కానీ పూలు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ మంచి సైజులో వస్తాయి. మంచి సైజు అయితే వీటికి మనం తీసుకోవచ్చు కదండి. ఇంకా ఇప్పుడు ఇది నేను అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి. నాకు తోటలో ఉన్న మొక్కలన్నిటికీ ఇది ఇవ్వాల్సింది. అన్ని కుండీలలో ఏదో ఒక మొక్క అయితే వస్తుంది. వాటికి నేను ఇది ఇచ్చుకోవాలంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. నేను ఇది ఇచ్చుకుంటాను. కొద్దిగా హార్వెస్ట్ ఉంది, చూపిస్తాను. ఈరోజు కొంచెం స్పెషల్ హార్వెస్టే ఉంది, చూపిస్తాను కదండి. హార్వెస్ట్ బుట్ట తెచ్చి నేను అన్ని కుండీలలో వేస్తున్నాను. ఇదండి బీరకాయలు బాగానే వస్తున్నాయి. నేతి బీరకాయలు అయితే హార్వెస్ట్లో 2-3 బీరకాయలు అయితే ఉంటున్నాయి. ఇట్లా అయితే ఇది చూపించు, ఇది బాగుంది. ఇది కనబడుతుందా? చూపిరా. ఇదిగోండి, ఇది అంజీరు మంచిగా వచ్చినాయి. ఇది 2వ 3వది అనుకుంటా. ఇదిగోండి పాలు కారుతున్నాయి, తీసేద్దాం పాలని. అయితే ఈ హార్వెస్ట్ ఈ వచ్చిన 4 వీటిని కట్ చేసుకోకముందే చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయి, ఎన్ని మన అంజీర్లు అయితే వచ్చాయి చూడండి. ఇదిగో 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 అయితే మళ్ళీ దీన్ని ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రూనింగ్ చేసుకుందాం. మళ్ళీ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి మనం ఎక్కువ ఇవైతే తీసుకోవచ్చు. ఇదిగోండి ఈరోజు పండ్ల వెరైటీ కూడా ఉంది. ఇంకా అక్కడ ఒక బీరకాయ ఉంది, అది చూపిస్తాను మీకు. అక్కడ ఒక విషయం ఉంది, చూపిస్తా కదండి. అయితే మనకి మన గార్డెన్లో స్పెషల్ హార్వెస్ట్ అన్నా కదండి. చూడండి ఫస్ట్ స్పెషల్ హార్వెస్ట్ ఏంటో చూపిస్తా. ఇది మన ఉల్లిపాయ మొక్క నారు పెట్టుకున్నాము, అయితే మంచిగా వచ్చినాయి. ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వచ్చాయి మనకి. ఓకే చూడండి ఎంత బాగున్నాయి, చూడు బొకే లాగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని చూడండి, ఇదిగో
ఇది చూడండి ఉల్లిపాయలు. ఇంకా వేరే కుండీలో కూడా ఉన్నాయి, నేను మీకు కోసుకొని చూపిస్తాను. చూడండి చూడండి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇక ఇది ఉల్లిపాయలు, ఇది స్పెషల్ హార్వెస్ట్. ఇది ఇంకొక దగ్గర ఎక్కడ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ వంకాయలు ఉన్నాయి ఇక్కడ అక్కడ ఉన్నాయి వంకాయలు ఉన్నాయా, తీసేద్దాం. ఇది ఉండనిలే, ఇది కాలేదు. అదిగో కాకరకాయలు కనకాంబరాలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, మంచిగా వస్తున్నాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే, పచ్చిమిరపకాయ చెట్లు అయితే మొక్కలు మంచిగా రావట్లేదు. చూద్దాం, దానికి కూడా ఇప్పుడు ఏదన్నా చేయాలి. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి ఇంకా కొన్ని. ఇదిగోండి కనకాంబరాలు చూడండి ఎంత బాగా వస్తుంది. నెక్స్ట్ ఇది చూపిస్తాను. చూడండి ఇది పుదీనాని నేను మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసేసుకున్నాను. మళ్ళీ హార్డ్ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత కొంచెం సాయిల్ ఇచ్చాను. చూడండి మళ్ళీ ఎంత హెల్దీగా వస్తుందో మొక్క. ఇది ఇక్కడ కూడా ఒకటి అది ఉంది, పట్టుకు బీరకాయ ఉంది వస్తుంది. ఇక్కడ ఇది కూడా ఉంది, ఇంకోటి కూడా ఇది కూడా పదండి అటు పదండి. బీరకాయ ఉంది, కట్ చేద్దాం. వద్దు ఉంది అక్కడ తీద్దాం. అక్కడ ఇంకోటి, ఇది ఇంకొంచెం పెద్దగా అవుతుంది, దీన్ని వదిలేసి దొండకాయలు తీసుకున్నాం. చూడండి దొండకాయలు ఇగో మళ్ళీ కట్ చేసి ఇందులో గిరికింది. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, ఇంకా వేసుకుందాం. చిన్నగా ఉన్నాయి అవి చిన్నగా ఉన్నాయి పెద్దగా లేవు, ఇంకా పెద్దగా అవుతుంది అది. ఓకే భూమిలో నుంచి తీసేది చూపిస్తుంది మంచిగా, ఇట్లా జూమ్ చేసి ఇట్లా బీరకాయలు కూడా ఉన్నాయి. కొద్దంపా ఇక్కడ టమాటాలు ఉన్నాయి కొన్ని. ఇది చూపించు. ఇదిగోండి ఇది పెద్ద దోసకాయ. ఇది చాలా రోజుల తర్వాత ఈ సీడు మరి ఎక్కడి నుంచి వచ్చిందో. నేనైతే మామూలు దోస విత్తనాలే తెచ్చేసుకున్నా. ఇది మాత్రం పెద్ద దోసకాయగా వచ్చింది. అయితే 2 వచ్చినాయి. నేను పాలినేషన్ చేసి దీనికి క్లాత్ అయితే కట్టినా, మస్క్ మిలన్కి కట్టుకున్నట్టు దీనికి కట్టుకున్నా. కాకపోతే ఒకటి పోయింది, ఒకటైతే వచ్చింది. ఇది మనము ఇది వంటలలో వాడుకుంటారో తెలీదు, మరి
ఉత్తా కోసుకొని తింటారో తెలియదు. చూద్దాం ఎలా తింటే బాగుంటుందో చూద్దాం. చెప్పండి మీరు ఎలా తింటే బాగుంటుందో దీన్ని చెప్పండి. ఇదిగోండి కొంచెం టమాటాలు, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రండి. ఇదిగోండి ఇక్కడ మల్బరీస్ ఉన్నాయి. చెర్రీస్ కాదు, ఇవి మల్బరీ పండ్లు. చెర్రీస్ కాదమ్మా, ఇదిగోండి ఇవి. కాకపోతే ఇవి నేను ఈ సైజులో ఇట్లోనే ఇవి ఈ కలర్లో ఉన్నప్పుడు తెంపుకుంటేనే నాకు తీయగా అనిపిస్తున్నాయి. నాకు ఇవే ఈ టేస్టే నచ్చింది కాబట్టి నేను ఇవే ఈ సైజులోనే ఉన్నప్పుడు కట్ చేసుకుంటున్నా. అయితే ఇదిగోండి ఇవి. ఇంకో స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదు, ఇది మనం కట్ చేసుకున్నాం ఇంతకుముందు కూడా. ఈరోజు ఒకటైతే తీసుకుందాం. అటు ఇస్తలే. ఇదిగోండి ఈ రెండు అయితే మంచి సైజు వచ్చినాయి. ఇవి కట్ చేసుకుంటే ఇంకా అవి తర్వాత నెక్స్ట్ టైము కట్ చేసుకుందాం కదండి. ఇంకా దొండకాయలు ఉన్నాయి, కొన్ని బెండకాయలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి కొన్ని టమాటాలు కూడా ఉన్నాయి. అటువైపు బీరకాయలు ఉన్నాయి, కోసుకున్నాం. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు ఈ చూపించు. సొర మొక్క ఈ స్టేజీలో ఉంది. ఇప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడు కూడా మనము ఆ కాల్షియం అయితే ఇచ్చుకోవాలి. ఎగ్ షెల్ పౌడర్ ఇచ్చుకుంటే మనకి ఇది మంచిగా చాలా హెల్దీగా తొందరగా గ్రోత్ వస్తుంది కదండి. అయితే చూడండి, మనకి తోటలో కూరగాయలు, పండ్లు, పూలు కాకుండా మన తోటలోకి వచ్చే అతిథులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. చూడండి ఇదిగో సాయంత్రం అయిందంటే ఇందులోకి మంచిగా ఎంత బాగా గూడు చేసుకుందో చూడండి. అసలు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇట్లాంటి విషయాలు మన కళ్ళ ముందు జరుగుతుంటే చాలా సంతోషంగా ఉంది. చూడండి పక్షులు కూడా పెరుగుతున్నాయి మన తోటలో. పండ్లు కూరగాయలతో పాటు పక్షులను కూడా మనం గ్రో చేస్తున్నామన్నా చెప్పుకోవచ్చు. చూడండి ఎంత బాగా నెస్ట్ పెట్టుకుంది. చాలా సంతోషంగా ఉంది. వీటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఇదిగో ఇక్కడ చూడండి, ఇది మల్లె మొక్క. మళ్ళీ అన్నీ మంచిగా మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది వేరే మొక్క, లాస్ట్ టైం పూసింది అయిపోయింది. ఇది మళ్ళీ ఇది సెకండ్ టైం నేను మళ్ళీ కొంచెం లైట్గా ప్రూనింగ్ చేసుకొని మన కిచెన్ వేస్ట్ ఇచ్చాను. దాంతో చూడండి మళ్ళీ మొత్తం అయితే మనకి మొగ్గలు అయితే వచ్చేసాయి. ఇంకొక 10 డేస్లో పూలు కోసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కూరగాయలు ఉన్నాయి. ఇది ఓకే అండి. ఇది ఈరోజు వీడియో. ఈరోజు ఇంకా మనము మొక్కలకి నేను ఎగ్ షెల్ పౌడర్ ఇచ్చుకుంటాను. వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ఓకే అండి, ఈరోజు జరిగిన హార్వెస్ట్ చూసారు కదా. ఓకే, ఈ విధంగా నేనైతే గార్డెనింగ్ చేసుకుంటూ కూరగాయలను పెంచుకొని తింటున్నాను. అలాగే ఆకుకూరలండి, ఇంకా ఆకుకూరలు కోయడానికి టైం లేదు, చాలా ఉన్నాయి. నాకు ఏ ఆకుకూర కావాలో ఆ రోజు నేను వచ్చి అది హార్వెస్ట్ చేసుకొని పోతున్నా. అది నేనైతే హార్వెస్ట్లో చూపిస్తలేను. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, సాయి ఆర్గానిక్ గార్డెన్. థ్యాంక్ యూ. ఈరోజు ఇదిగోండి 3 కాకరకాయలు, ఇది దోసకాయ, మునక్కాయలు, బీరకాయలు, ఇదిగోండి కొన్ని వంకాయలు. ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ అంటే ఉల్లిపాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. ఇదిగోండి ముల్లంగి. ఇది ఈరోజు వచ్చిన కూరగాయలు. చాలా కొద్దిగానే వచ్చాయి,
కాకపోతే ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కదండి, మనము ఇంతకన్నా ఎక్కువ ఆశించలేము. ఎందుకంటే సమ్మర్లో మొక్కలని రక్షించుకోవడమే పెద్ద పని. దాంతోపాటు ఈళ్ళు కూడా తీసుకోవాలంటే అది మనం ఆశనే అవుతుంది. ఎనీహౌ ఏదైనా కానీ నాకైతే ఆకుకూరలతోని ఈ కొద్దో గొప్ప కూరగాయలతోనైతే నడిచిపోతుంది. ఓకే అండి, రైట్.